సరే, ఈ పిల్లల్ని, ఈ ఆటిజంతో ఉన్న పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది పెద్ద టాస్క్. అది అందరికీ తెలిసిందే. వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని ప్రతి పేరెంటు తాపత్రయపడుతుంటారు. దానికి తగ్గ అనేక మార్గాలు అన్వేషిస్తారు. ఈ జర్నీలో వీళ్ళు సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు, లో అయిపోతున్నారు. అటువంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? మెయిన్ ఏంటంటే కనుక ఇటువంటి పేరెంట్స్ ముందు మానసికంగా ధైర్యంతో ఉండాలి. పిల్లవాడు డయాగ్నోస్ చేసుకున్న తర్వాత వాడికి మదరు ఫాదర్ ఇద్దరు కూడాను ఒక మంచి అండర్స్టాండింగ్ తోటే ఒక స్ట్రక్చర్డ్గా ముందుకెళ్తూ ఉండాలి. ఎక్కువగా స్ట్రెస్ అయిపోయేసేసి కంపేర్ చేసుకోవద్దు. నార్మల్ కిడ్ తోటికి ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటావో అప్పుడు మాత్రమే నీకు కాంప్లికేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. అయ్యో పలానా వాడు అలా ఉన్నాడే, మా బాబు ఇలా ఉన్నాడే. దీనివల్ల ఏంటంటే ఫంక్షన్స్కి వెళ్ళలేకపోవటము, చుట్టూ ఎక్కడికి వెళ్ళలేకపోవటము, పిల్లల్ని ఇంట్లో పెట్టేసుకోవటము, ఏకంటే వాళ్ళు ముందు మెంటల్గా చాలా అప్సెట్ అయిపోతున్నారు. సో ఏం కాదు, ముందు పిల్లవాడిని బయటికి తీసుకుని రండి. ముందు యాక్సెప్టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ముందు నా బిడ్డ అయితే ఏంటంట అనేటువంటి పరిస్థితిలో తల్లులు తండ్రి కానీ ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఇటువంటి మానసికటువంటి ఒత్తిడులకు గురి కాకుండా ఉంటారు. తద్వారా ఏంటంటే పిల్లలుగా మంచి ఇంప్రూవ్మెంట్ చూస్తారు. వీళ్ళలో కూడా ఆ మెంటల్ స్ట్రెస్ అనేది ఉండకుండా ఉంటుంది. మెయిన్ యాక్సెప్ట్ చేయాలి. కిడ్నీ పుట్టిన తర్వాత ఎస్ అయితే ఏంటి అనేటువంటి పరిస్థితిలో ఒక పేరెంట్ ఉన్నారు మాకు, మీ పిల్లలందరూ మ్యారేజ్ చేసి బయటకు వెళ్ళిపోతారు డాక్టర్ గారు, నా పాప నా దగ్గరే ఉంటుందని అన్నాడు. నేను ఒక మాటకి చాలా బాగా ఇదనిపించింది. ఇప్పుడు నాకు మీ ముగ్గురు పాపలు మీకు మ్యారేజ్ చేస్తే వెళ్ళిపోతారు డాక్టర్ గారు, నా పాప నా దగ్గరే ఉంటుందని అన్నారు. నేను చాలా అదృష్టవంతుడు, నా బిడ్డ నాతోటే ఉంటుందని అన్నారు. సో ఇటువంటి మానసిక స్థితితోటి, మానసికమైన బలమైనటువంటి స్థితికి ఎప్పుడైతే పేరెంట్ వస్తారో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అటువంటి స్థాయికి మీరందరూ కూడా మానసికంగా బలంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎక్కడ ఒత్తిడికి గురి కావద్దు. ఇటువంటి పిల్లలు ఉన్నంత మాత్రాన ఏం కాదు. ఎంత మాత్రం వాళ్ళు చక్కగా డెవలప్ చేసుకునేటువంటి వాళ్ళ దగ్గర థెరపీ సెంటర్స్ ఉన్నాయి, మంచి డాక్టర్స్ ఉన్నారు. చక్కగా మంచిగా ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చుకోవడం ద్వారా పిల్లవాడు ఇదో తప్పించి ఎక్కడ కూడా ఒత్తిడి గురవలసిన అవసరం లేదు. దయచేసి కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ఒకవేళ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఉంటే కనుక చాలా జాగ్రత్తలతోటి పిల్లలకి అనేదానికి ఆలోచన చేయండి. సాధ్యమైన కాడికి డాక్టర్ యొక్క పర్యవేక్షణలోన డెలివరీ అయితే బాగుంటుంది అనేటువంటిది మా యొక్క మెయిన్ ఉద్దేశం. ఇక నుంచి చాలా జాగ్రత్త, మంచి డైట్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే ఇటువంటి కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉంటే కనుక పిల్లల్ని యాక్సెప్ట్ చేసి మానసిక ధైర్యంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఎన్నో ముఖ్యమైన విషయాలను తెలియజేశారు. తెలియని అంశాలని, దానికి సొల్యూషన్స్ని కూడా మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.